మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య తిక్కస్వామి సర్కిల్ దగ్గర ఆయన విగ్రహంకు పూలమాలలు వేసి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా చెవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఆనాటి రైతుల కష్టాలను చూసి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో ఉచిత విద్యుత్ పై సంతకం చేసి రుణమాఫీ చేసి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ 108, 104 ముస్లింలకు 4% రిజర్వేషన్లు అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకి దక్కిందని చింతలయ్య అన్నారు. నేడు ఆయన కుమార్తె ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా విజయవాడ ముందు రాజశేఖర రెడ్డి 75వ జన్మదినంకు తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, అనేక మాజీ మంత్రులు, కాంగ్రెస్ పెద్దలు హాజరవుతున్నారని అన్నారు. నేడు మా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా ఆయన కుమార్తె అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఈరోజు అత్యంత భారీగా ఆయన 75వ జన్మదినోత్సవాన్ని విజయవాడలో తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మరియు కేంద్ర స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చి ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ పోయినసారి 2024 ఎలక్షన్లలో కొన్ని చోట్ల అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి షర్మిలారెడ్డి గారు ఎంతో కృషి చేశారని చెప్పి తెలియజేసుకుంటాము. అలాగే రాబోయే 2024లో రాజశేఖర రెడ్డి గారు కళలు భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావాలని చెప్పి ఆయన కళల్ని నిజం చేస్తాం 2029లో అని చెప్పి షర్మిలారెడ్డి గారు ఆధ్వర్యంలో విజయం చేకూరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నిర్వహించకపోవడం అనేది చాలా బాధాకరం విషయము. ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ గౌరవించాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులు కూడా స్పందించి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము వారికి ప్రేమపూర్వకంగా ఒక విన్నపం చేస్తున్నాము. విజ్ఞప్తిగా భావించి వారు ఈ విషయాన్ని గమనించి ఎవరికైనా ఏ విగ్రహానికైనా ఏ దివంగత ముఖ్యమంత్రికైనా చేయాలని చెప్పి మేము ఈ సభముఖంగా వేడుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రేమపూర్వక కృతజ్ఞతలు. అధిష్ఠించినప్పటి నుంచి 101, 104 ప్రవేశపెట్టాడు. రైతుల కోసం జలయజ్ఞం ప్రారంభించాడు. అదేవిధంగా ముస్లింల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చి వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి చదువుకోవడానికి కూడా తోడ్పడ్డాడు. బడుగు బలహీన వర్గాల కోసం వైద్యాన్ని ఇచ్చి రియంబర్స్మెంట్ కూడా ఇచ్చాడు. రహదారులు ఏర్పడిన గుంతలలో